ప్రాంతాల వారీగా లోక్సత్తాలో లేదు ఏ రోజు కూడా. మా రాజ్యాంగంలో మేము రాసుకున్నట్టుగా కులాల వారీగాను, మతాల వారీగాను, ప్రాంతాల వారీగాను, భాషల వారీగాను సమావేశాలు నిర్వహించరాదు లోక్సత్తా పార్టీలో. కాబట్టి అసలు అలాంటి సమావేశాలకు తావులేదు. రెండవది, సమావేశం పెట్టుకుంటున్న సమాచారం కేంద్ర కార్యాలయానికి చేరలేదు. కాబట్టి జరిగింది ఏమిటంటే, ఉదయాన్నే కొంతమంది రావటం, వాళ్ళు ఇక్కడున్న సిబ్బందిని కార్యాలయం ఈ సమావేశ మందిరం ఓపెన్ చేయాల్సిందిగా కోరటం, వాళ్ళు మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగినది మీరంతా చూశారు. వాదోపవాదాలు, దుర్భాషలు, రకరకాల పద్ధతులు, కొద్దిమంది మనుషులు చేసినటువంటి ప్రాసెస్ అది. కాబట్టి మళ్ళా ఒకసారి స్పష్టంగా, నిన్నటి సమావేశం తెలంగాణ వాదులకి పార్టీ కార్యంలోకి రానివ్వలేదని కొన్ని పత్రికల్లో, తెలంగాణ వాదులకి చొక్కెదురైంది, చేదురైంది, ఇదంతా కూడా అవాస్తవం. నిన్నటి సమావేశం అసలు ఎవరు పెట్టుకున్నారో, ఎందుకు పెట్టారన్నది సమాచారం లేని కారణంగానే, ముందస్తు అనుమతి లేని కారణంగానే నిరాకరించబడింది. అయితే తర్వాత మళ్ళా పార్టీ సీనియర్ నాయకత్వం వచ్చిన తర్వాత, సరే మేము వచ్చాం, జేపీ గారికి ఏదో మెమరాండం ఇవ్వాలన్న తర్వాత వాళ్ళ కూర్చోవడానికి ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ హాలు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పడానికి, వాళ్ళ కోరికలను వాళ్ళు ఒక మెమరాండం రూపంలో ఇవ్వడానికి మేమందరమే కూర్చొని మళ్ళా సమావేశం నిర్వహించాం. కాబట్టి వేరే అర్థం వచ్చేలాగా లోక్సత్తా పార్టీ చాలా స్పష్టంగా మొదటి నుంచి చెప్తున్నది, పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుతున్న ఏకైక పార్టీ, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించేటువంటి పార్టీ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత సవరణ రేపటి పత్రికల్లో మీరు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొకలాగా అర్థం వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి నిన్న జరిగిన సమావేశం కేవలం కొద్దిమంది సమాచారం ఇవ్వని కారణంగా వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్. అలాగే కొంతమంది నాయకులు మళ్ళా నిన్న కూడా రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. లోక్సత్తా పార్టీ స్టాండ్ స్పష్టంగా లేదని జేపీ గారి మీద, పార్టీ మీద రకరకాల కామెంట్స్ చేస్తా ఉన్నారు. సరే, వాళ్ళకి ప్రత్యేకించి ఎవరి పేర్లు ఉదాహరించి చెప్పాల్సిన అవసరం లేకపోయినా స్పష్టంగా మళ్ళా ఒకసారి పార్టీ స్టాండ్, లోక్సత్తా పార్టీ చాలా స్పష్టంగా వివరాలు తెలుపుతున్నది. ఈ అంశం మీద మాకున్న స్పష్టత వేరే ఏ పార్టీ, మీరే అడిగారు 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారు. అలా వ్యవహరించకుండా ఉన్న ఒకే ఒక పార్టీ లోక్సత్తా పార్టీ. ఇవాళ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు లోక్సత్తా అనుకూలం అని చెప్తున్నాం, కేంద్రం ఇచ్చిన మాట మీద నిలబడి ఉండాలని చెప్తున్నాం. అయితే అది మిగతా వాళ్ళు నొచ్చుకునేట్టు కాకుండా వాళ్ళందరి సమ్మతంతో వాళ్ళందరినీ సంతృప్తి పరుస్తూ జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందులో ఎక్కడ సందేహాలకు తావులేదు. లోక్సత్తా పార్టీలో రోజుకొక మాట మార్చే పద్ధతి లేదు. కాబట్టి నాయకులు ఎవరన్నా తొందరపడి మాట్లాడి తర్వాత నాలుగు ఖర్చుకొని వీళ్ళ కారణంగా జరిగేటువంటి ప్రక్రియని వెనక్కిపడి ఏర్పాట్లు చేసుకోవటం కాకుండా నిజాయితీగా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి జనానికి. అది వదిలేసి మాట్లాడితే పొరపాటు అవుతుంది. అంటే సరి చేసుకోవాల్సిందిగా ఎవరైతే లోక్సత్తా మీద విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం. నిన్న హరీష్ రావు గారు జేపీ గారు రిజైన్ చేయాలని ఒక డిమాండ్ పెట్టారు. అసలు ఈరోజు రాజీనామా అనే పదానికి అర్థం ఉందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే రాజీనామా గనక ఇచ్చిన 1 గంటలోనో 2 గంటల్లోనో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలని ఒక రూల్ ఉంటే తెలిసేది రాజకీయ నాయకులకు రాజీనామా అంటే ఏంటో. నామాత్రంగా రాజీనామా పత్రాలు వాడేసి ఎందుకులే మళ్ళీ 1 మంత్ తర్వాత రిటర్న్ తీసుకోవచ్చు, లేదంటే 15 రోజుల తర్వాత రిటర్న్ తీసుకోవచ్చు. ఇట్లాంటి వాతావరణంలో రాజీనామాలకు విలువ ఏంటండి? అయినా రాజీనామా ఎందుకు చేయాలి? ఇప్పుడు వీళ్ళ వాదన ఎట్లుందంటే తిట్ల పురాణానికి అలవాటు పడిపోయిండ్రు. అది ఎట్లా అంటే బురదలో బొర్లిన తర్వాత ఆ బురద ఇతరులకు కూడా అంటించకపోతే బాగుండదనే ఉద్దేశంతో మాట్లాడినట్టుగా ఉంది. మాలాగా అందరూ తిట్టాలనే రూల్ ఏం లేదు. కాబట్టి హరీష్ రావు గారు దాన్ని ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలి. రాజీనామా చేయమని ఆయన చెప్పడానికి ఆయనకు ఎవరు అధికారం ఇవ్వలేదు. రాజీనామా చేయాల్సిన అవసరం లోక్సత్తా పార్టీకి లేదు. మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం కాబట్టి ఆ పద్ధతిలోనే ముందుకు పోతాం. థ్యాంక్ యూ.